మిత్రులందరికీ నమస్తే. టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్‌కి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. టెట్‌లో ఈ టాపిక్‌కి సంబంధించి కనీసము 2, 3 ప్రశ్నలైనా ఉండడానికి అవకాశం ఉంటుంది. సులభంగా ఈజీ పద్ధతిలో మీకు అర్థం చేయిస్తాను. సో చాప్టర్ పేరు నిరూపక జ్యామితి లేదా నిరూపక రేఖాగణితం, దాన్నే వైశ్లేషిక రేఖాగణితం లేదా కార్టీషియన్ నిరూపక జ్యామితి అని కూడా పిలుస్తారు. సో మనకి ఇంగ్లీష్లో దీన్ని కోఆర్డినేట్ జామెట్రీ అంటాం. యాక్చువల్గా ఈ నిరూపక జ్యామితి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఆబ్జెక్టివ్ ఏంటంటే రేఖాగణిత భావనలకు బీజగణితానికి రేఖాగణిత భావనలను బీజగణితానికి అనుసంధానించి నిరూపక తలంలో కార్టీషియన్ బిందువుల ద్వారా వివరించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇది మ్యాథమెటిక్స్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి బ్రాంచ్, గణితంకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బ్రాంచ్. ఈ అధ్యాయాన్ని అభివృద్ధిపరిచినటువంటి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రెనడే కార్టెస్. సో మనకు తెలుసు, రేఖాగణిత భావనలు సరళ రేఖ అని, వృత్తమని, పరావలయమని, దీర్ఘవృత్తము అని, అతిపరావలయమని, ఇవన్నీ కూడా మనకు రేఖాగణిత భావనలు. మరి ఈ రేఖాగణిత భావనలకు బీజగణితం ద్వారా నిరూపక జ్యామితి భావనలను ఎలా అనుసంధానించవచ్చో మనం ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం. సో మనకి సరళ రేఖ మనము బిందువుల యొక్క కలయికగా చెప్పుకుంటాం రేఖాగణితంలో. మరి ఇక్కడ చూడండి, సరళ రేఖ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక సరళ రేఖ. సో వృత్తం అంటే మనము అది కూడా బిందువుల యొక్క కలయికనే. స్థిర బిందువు నుండి స్థిర దూరంలో చెలించేటటువంటి బిందువుల పథం మనం వృత్తం అంటాం రేఖ జామితిలో. మరి అదే ఇక్కడికి వచ్చేసరికి నిరూపక జామితిలో వచ్చేసరికి అది x² + y² ఈజ్ ఈక్వల్ టు r². సో ఇది పరావలయం అంటే పారాబోలా అంటాం. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి y² ఈజ్ ఈక్వల్ టు 4ax అంటే దీర్ఘవృత్తం. x²/a² + y²/b² ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే అతిపరావలయం అని కూడా ఉంటుంది. x²/a² - y²/b² ఈజ్ ఈక్వల్ టు 1 రూపంలో ఉంటాయి. ఇలా రేఖాగణిత భావనలకు బీజగణితం ద్వారా నిరూపక భావనలను జోడించడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ అధ్యాయంలో మనం నిరూపక తలంలో, ఒక సమతలంలో, ఒక నిరూపక తలంలో కార్టీషియన్ బిందువులు అంటే బిందువులను మనం ఎలా స్థాపించాలి, ఏ విధంగా గుర్తించాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇది హారిజంటల్ లైన్, దీన్ని హారిజంటల్ లైన్ అంటారు. క్షితిజ సమాంతర రేఖ అంటాం. క్షితిజ సమాంతర రేఖ. ఇది వచ్చేసి నిలువు రేఖ, వర్టికల్ లైన్ అంటాం. ఈ రెండు రేఖలు కలిసేటటువంటి ఈ బిందువును మనం మూల బిందువు లేకపోతే ఒరిజిన్ అంటాం. సో ఇది XOX' ఇదంతా కూడా x యాక్సిస్. అదేవిధంగా YOY' ఇదంతా కూడా y యాక్సిస్. సో ఈ అక్షాలు, ఈ x అక్షము, ఈ y అక్షం, x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ నిరూపక తలాన్ని 4 భాగాలు అంటే 4 పాదాలుగా విడగొడుతున్నాయి. వాటినే మనం మొదటి పాదం, రెండవ పాదం, మూడవ పాదం, 4వ పాదంగా చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఇలా ప్రతి పాదంలో మనము 2 బిందువుల యొక్క స్థాపనను, ఏ పాదంలో బిందువులు ఎలా ఉంటాయి, ఏ విధంగా వాటిని మనం లొకేట్ చేసుకోవాలనేటువంటిది ఇక్కడ మెయిన్ ప్రధానంగా ప్రారంభంలో నేర్చుకోవాలి. సో మనకి మొదటి పాదంలో 2 బిందువులు స్థానం ఉంటే ఆ 2 బిందువులు ఎలా ఉంటాయి చూడండి, 2 ధనాత్మకంగా ఉంటాయి, ప్లస్. సో దీన్ని మనము ఈ విధంగా కూడా చూపెట్టవచ్చు, x>0, y>0. సో అంటే 0 కంటే పెద్ద విలువ అంటే ధనాత్మక విలువ, y విలువ కూడా 0 కంటే పెద్ద అని ధనాత్మక విలువ. కాబట్టి ఈ విధంగా. అదేవిధంగా రెండవ పాదంలోకి వచ్చేసరికి x రుణాత్మకము, y ధనాత్మకం. x<0, y>0. అదేవిధంగా మూడవ పాదంలో x <0, y <0 అంటే మైనస్లుగా.
అదేవిధంగా 4వ పాదంలో ఎక్స్ గ్రేటర్ దాన్ 0, వై లెస్ దాన్ 0. ఈ విధంగా మనకు 4 పాదాలలో ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ 4 పాదాలలో ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ ఇటువైపు ప్లస్, ఇది ప్లస్, కాబట్టి 2 ప్లస్లు ఉంటాయి. ఇది మైనస్, ఇది ప్లస్, అంటే ఎక్స్ మైనస్, వై వచ్చేసి ప్లస్, మైనస్ ప్లస్. 3వ పాదంలో చూడండి మైనస్ మైనస్, 2 మైనస్లు ఉంటాయి. 4వ పాదంలో చూడండి ఎక్స్ ప్లస్, వై మైనస్. ఈ విధంగా మనకు బిందువులు ఇచ్చి అవి ఏ పాదంలో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటి ఉనికి ఏందనేది మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి చూడండి ఒకసారి చిన్న క్వశ్చన్ చూడండి. ఒకటి 3, -4 ఏ పాదంలో ఉంటుంది? 3, -4 అనేది ఏ పాదం? ఒకటి ప్లస్, ఒకటి మైనస్. సో మనకి ప్లస్ మైనస్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకు ప్లస్ మైనస్ అనేది చూడండి ఎక్స్ ప్లస్ వై మైనస్ అనేది సో మనకి 4వ పాదంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 4వ పాదంలో ఉంటుంది. అట్లా ఇంకోటి చూడండి -3 -2 ఏ పాదంలో ఉంటుంది? అంటే రెండు కూడా మైనస్లే కాబట్టి అది 3వ పాదంలో ఉంటుంది. ఈ విధంగా మనకు బిందువులు ఇచ్చి వాటి యొక్క ఉనికి ఏ పాదంలో ఉంటాయనేటటువంటిది మనకి ఈ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని మీద మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. పాదాలలో కాకుండా అలాగే అక్షాలపైన కూడా బిందువులను గుర్తించమని అంటాడు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఎక్స్ అక్షం పైన ఉండేటటువంటి బిందువు, ఎక్స్ అక్షం పైన ఉండే బిందువు ఎక్స్ అక్షము అంటే వై ఉండకూడదు, వై నిరూపకం ఉండొద్దు, 0 ఉండాలి. కాబట్టి ఎక్స్ అక్షం పైన ఉండే బిందువు మనకి x, 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు రాసుకున్నామంటే ఇటువైపు అయినా ఉండొచ్చు, 0కి కుడివైపు అయినా ఉండొచ్చు, 0కి ఎడమ వైపు అయినా ఉండొచ్చు. అదేవిధంగా y అక్షం పైన ఉండే బిందువు y అక్షము, అప్పుడు x అక్షం ఆబ్సెంట్ అవుతుంది. x అక్షం పైన ఉండే బిందువు ఉండదు. 0, +r-y. ఇప్పుడు చూడండి 0, -3 బిందువు ఎక్కడ ఉంటుంది లేదా ఏ అక్షం మీద ఉంటుంది అని అడుగుతాడు. సో ఇక్కడ x 0 ఉంది కాబట్టి y అక్షం మీద ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి 6, 0 y 0 ఉంది, x అక్షం మీద ఉంటుంది. ఈ విధంగా బిందువుల యొక్క ఉనికి ఏ పాదంలో ఏ అక్షాల మీద ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనకు దీని ద్వారా మనము సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ అధ్యాయంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అతి ముఖ్యమైనటువంటి ఫార్ములా. ఇప్పుడు మనం ప్రతి పాదంలో 2 బిందువులను గుర్తించుకోవచ్చు. మరి అలా చాలా బిందువులు ఉంటాయి ప్రతి పాదం లోపల. ఆ పాదం లోపల ఉండేటటువంటి ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు దూరాన్ని కూడా మనము లెక్కగట్టవచ్చు. అది ఏ పాదంలోనైనా ఉండనియండి బిందువులు, 1, 2కు కానీ, 2, 3కు, 3, 4 లేదా 4లోనే 2 బిందువులకు, 3లోనే 2 బిందువులకు, ఇలా మన బిందువుల మధ్య దూరాన్ని లెక్కగట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి ఫార్ములా అని మనం చూడండి. ax1 y1 bx2 y2 అనే ఈ 2 బిందువుల మధ్య డిస్టెన్స్ను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ సూత్రం ఈ అధ్యాయంలో. ఇది మొట్టమొదట వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం. √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. సో x2 కూడా ముందు రాయొచ్చు, x2 - x1 అన్నా, x1 - x2 అన్నా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి లోపల వచ్చే రుణాత్మక విలువ ఏమైపోతుందో స్క్వేర్ ఇచ్చినప్పుడు ధనాత్మకం అయిపోతుంది. సో కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, లేదా y2 - y1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ అధ్యాయంలో వచ్చేటటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫార్ములా. అదేవిధంగా ఒక బిందువు P అనుకోండి, Px, y. ఈ బిందువు నుండి మనకి మూల బిందువు ఆరిజిన్కు 0, 0కు గల డిస్టెన్స్ను రాయమని అంటాడు. ఇక్కడ 0, 0 ఉంది కాబట్టి సో మనకి x - 0 అన్నప్పుడు x అవుతుంది, y - 0 అన్నప్పుడు y అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఈ 2 బిందువులను మనం స్క్వేర్ చేసుకుంటే, రూట్ పెట్టేసుకుంటే మనకు కావాల్సినటువంటి మధ్య దూరం వచ్చేస్తుంది. ఇక్కడ a4, 3 b8, 6 బిందువుల మధ్య దూరం ఎంత? చూడండి 4 - 8 హోల్ స్క్వేర్ 3 - 6 హోల్ స్క్వేర్. 4 - 8 అంటే -4 హోల్ స్క్వేర్, 3 - 6 అంటే -3 హోల్ స్క్వేర్. ఇది -4 ఉంది, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి +16. ఇది -3 ఉంది, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 9. 16 + 9 √25. √25కి వర్గమూలం 5 కాబట్టి దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 5 యూనిట్స్ అని చెప్పొచ్చు. అట్లే ఇలాంటిది అడుగుతారు చూడండి. P, 7 B1, 15 ఈ 2 బిందువుల యొక్క మధ్య దూరం ఇవ్వబడింది 10 యూనిట్లు అని, 10 యూనిట్లు ఇచ్చిండు. అప్పుడు P విలువ ఎంత ఉంటుంది? సో కాబట్టి డిస్టెన్స్ గివెన్, డిస్టెన్స్ ఇచ్చిండు, డిస్టెన్స్ ఫార్ములా మనం రాస్తున్నాం, ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నాం, ఇది కంపేర్ చేస్తున్నాం 10కి. సో
ఈ 10 కంపేర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ మామూలుగా ఉంది. ఈ స్క్వేర్ రూట్ తీసేస్తే ఇక్కడ స్క్వేర్ వచ్చేస్తుంది. కాబట్టి 10 స్క్వేర్ 100 అవుతుంది. సో దీన్ని a-b హోల్ స్క్వేర్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకున్నాం. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకి పీలో వర్గ సమీకరణం వచ్చింది. ఇక్కడ మనకు పీలో వర్గ సమీకరణం వచ్చింది. వర్గ సమీకరణం వచ్చింది కానీ 2 విలువలు ఉంటాయి. సో ఆ 2 విలువలే, ఒకటి 7, ఇంకోటి -5. సో ఆ విధంగా మనకు పి విలువ, కే విలువ, ఎక్స్ విలువ మధ్యలో ఒక తెలియని రాసి ఇచ్చి మనం కనుక్కోమంటారు. సో ఇలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు టెట్లో. రైట్. దీని తర్వాత వచ్చే మరో ముఖ్యమైనటువంటి సూత్రం ఇది విభజన సూత్రము, డివిజన్ ఫార్ములా. అంటే ఏబి అనేటటువంటి ఒక రేఖాఖండాన్ని పి అనేటటువంటి బిందువు, అంటే పిఎక్స్వై తీసుకుందాం. ఇక్కడ పిఎక్స్వై అనేటటువంటి బిందువు m:n నిష్పత్తి, ఇక్కడ m:n నిష్పత్తిలో ఇంటర్నల్గా విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలను కనుక్కోండి అంటారు. సో ఇది ఒక ఏబి రేఖాఖండం. ఈ ఏబి రేఖాఖండం మధ్యలో ఒక పి బిందువును మనం గుర్తించినాం. అది ఎట్లా ఉంది అట, ఏ నుంచి m దూరంలో ఉంది, బి నుంచి n దూరంలో ఉంది. సో వాటి m:n అంటే ఈ దూరం m యూనిట్లు, ఈ దూరం n యూనిట్లు. అప్పుడు ఈ పి బిందువును ఎలా కనుక్కోవాలి అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక చూడండి, mx2 ఇటు mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఇది అంతరంగా విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలుగా మనం తీసుకోవాలి. ఒకవేళ ఈ నిష్పత్తి ఇక్కడనేమో mn వేరు నిష్పత్తులు, వేరు దూరాలు ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఆ నిష్పత్తి ఈక్వల్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమైపోతుంది, ఈ దూరము ఈక్వల్ ఉంది అనుకుందాం. అప్పుడు వాట్ హ్యాపెన్స్, పి ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి, అంటే రెండింటికి సమాన దూరంలో ఉంటుంది. అప్పుడు సమాన దూరంలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే మధ్య బిందువు అని పిలుస్తాం. మిడిల్ పాయింట్ అంటాం, మధ్య బిందువు. అప్పుడు మధ్య బిందువుకు ఫార్ములా వచ్చేసి ఈ ఫార్ములా ఎట్లా చేంజ్ అయిపోతుంది అంటే ఇగో x1 + x2/2 y1 + y2/2గా చేంజ్ అయిపోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద కూడా మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఏబి 2 బిందువులు ఇచ్చిండు, కలిపే రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తిలో విభజించే బిందువును కనుక్కోండి. ఈ రేఖ మీద ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి 2 యూనిట్ల దూరంలో ఉండాలి, ఇక్కడ నుంచి 3 యూనిట్ల దూరంలో ఉండేటటువంటి చాలా బిందువులు ఉంటాయి. కానీ ఇక్కడ కరెక్ట్ డిస్టెన్స్ ఇచ్చిండు కాబట్టి ఆ డిస్టెన్స్ ప్రకారం ఉన్నటువంటి బిందువును మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా, విభజన ఫార్ములా వేసుకుంటాం మనం. mx2 + nx1/m + n, my2 + ny1/m + n వేసుకుంటాం. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకు ఈ బిందువు వచ్చేసి 5,7 వచ్చింది. సో ఇలా విభజన సూత్రం మీద ఖచ్చితంగా మనకు ఏదైనా ఒక ప్రాబ్లం, అది మధ్య బిందువు ద్వారా కావచ్చు, సో డైరెక్ట్ ఇది కావచ్చు, ఏదిగైనా అడగడానికి అవకాశం ఉంది. రైట్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు కూడా. 2, 7, 12, -7 బిందువులచే ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువు. కరెక్ట్ సమానంగా దూరంలో ఆ రేఖాఖండానికి సమాన దూరంలో ఉండేటటువంటి బిందువు, ఆ మధ్య బిందువుకు ఫార్ములా ఇది. x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 అంటే 2 + 12 x2 అంటే, అదేవిధంగా y1 అంటే 7, y2 అంటే -7 చూడండి. సో కాబట్టి 2 + 12 14/2, 7 - 7 0 అవుతుంది ఇక్కడ. సో 14/2 0/2 అంటే 7,0. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. సో మధ్య బిందువుకు సూత్రం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఇది ఒక వృత్తం ఇచ్చిండు, వృత్తం యొక్క కేంద్రం ఇచ్చిండు 3,2. వ్యాసం ఇచ్చిండు, వ్యాసానికి మనకు 2 చివరలు ఉంటాయి. ఒక చివరి కొన ఇచ్చిండు, ఇంకో చివరి కొన అనుకోమంటాడు. అది ఇక్కడిది కావచ్చు, ఇక్కడ ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఈ వృత్తంలో వృత్త కేంద్రం ఏమైపోతుంది, ఈ వ్యాసానికి ఏమవుతుంది అంటే మధ్య బిందువు అవుతుంది. సో కాబట్టి మధ్య బిందువును ఫార్ములా కనుక్కొని దాన్ని 3,2కు కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ -1 + x/2 3 + y/2. సో దీన్ని కంపేర్ చేసుకుంటే మనకు వ్యాసపు యొక్క ఇంకొక చివరి కొన రావడం జరిగింది, అది 7,1. అట్లా కాకుండా ఒక వృత్తం యొక్క వ్యాసపు 2 చివరి కొనలు ఇచ్చి కేంద్రాన్ని కనుక్కోమని కూడా అడుగుతాడు. అప్పుడు కూడా సేమ్ ఇదే ఫార్ములా, మిడ్ పాయింట్ వేసుకొని మనం వృత్తం యొక్క కేంద్రం, అదే దాని అంటే వ్యాసం యొక్క మధ్య బిందువే కేంద్రం అవుతుంది కాబట్టి ఆ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఇది ఒక
ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇక్కడ చూడండి. ఏబి బిందువులను కలిపే రేఖాఖండాన్ని పి అనే బిందువు ఒకవేళ m/n నిష్పత్తిలో విభజిస్తే, ఇక్కడ ఏబి బిందువులు ఇచ్చిండు, ఏబి కలిపే రేఖాఖండ బిందువులు ఇచ్చిండు, ఒక బిందువు ఇచ్చిండు పి బిందువు, అది ఏబి మీద ఉందట, ఏబి మధ్యలో ఉందట. ఆ మధ్యలో ఉన్నప్పుడు అది ఏ నుంచి ఎంత దూరంలో ఉంది, బి నుంచి ఎంత దూరంలో ఉంది, ఆ నిష్పత్తిని కనుక్కోమంటున్నాడు ఇక్కడ. ఇంతకుముందుకేమో నిష్పత్తి ఇచ్చిండు, ఏబి బిందువులను కలిపి ఏ రేఖాఖండానికి నిష్పత్తి ఇచ్చిండు, ఆ బిందువును కనుక్కోమన్నాడు. ఇప్పుడు బిందువు కూడా ఇస్తాడు, ఆ రెండు ఏబి రేఖాఖండం కలిపే బిందువులను ఇస్తాడు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది నిష్పత్తి కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలి. సో దాని కొరకు ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా రాశాను నేను ఇక్కడ. మైనస్ ఆఫ్ x మైనస్ x1 బై x మైనస్ x2 లేదా సేమ్ మైనస్ ఆఫ్ y మైనస్ y1 బై y మైనస్ y2. మీరు ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది, ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఒకటి చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. 4, -3, 8, 5 బిందువులను కలిపే రేఖాఖండాన్ని P73 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఏ నిష్పత్తిలో విభజిస్తుంది. ఒకవేళ m/n అనుకుంటే n విలువలు ఎంత అని అడుగుతాడు ఎగ్జామ్లో. చూడండి ఇక్కడ m/n లేదా m/n, నిష్పత్తి అంటేనే బాగా ఆరం వేసి పోల్చడం కదా, కాబట్టి m/n. సో ఇక్కడ మైనస్ ఆఫ్ x మైనస్ x1 బై x మైనస్ x2. ఇక్కడ x అంటే ఇది, xy అంటే ఇది x, ఇది y, ఇది x1 y1, ఇది x2 y2. సో ఇలాంటిది కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి x మైనస్ x1, x అంటే 7, x1 అంటే 4. సో 7 మైనస్ 4 బై x అంటే 7, మళ్ళీ x2 అంటే 8. సో 7లోకి వెళ్ళి 4 పోతే 3, 7లోకి వెళ్ళి 8 పోతే -1. ఇక్కడ ముందు ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 3/1 అంటే 3:1 నిష్పత్తి ఎంత వచ్చింది మనకి, 3:1 నిష్పత్తి లోపల ఉన్నది ఈ బిందువు. 3:1 నిష్పత్తి అంటే ఏ నుంచి 3 యూనిట్ల దూరంలో, అదేవిధంగా బి నుంచి 1 యూనిట్ దూరంలో ఉన్నట్టుగా మనం భావించాలి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ఇక్కడ స్టార్ గుర్తు పెట్టాను చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చినటువంటి నిష్పత్తి ధనాత్మకమని వచ్చింది అనుకుందాం. ఇక్కడ మన ధనాత్మకమే వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ పి బిందువు ఏబికి అంతరంగా ఉంటుంది. నిష్పత్తి ధనాత్మకమైనప్పుడు బిందువు అనేది అంతరంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ మనకు నెగిటివ్ వచ్చింది అనుకో, నిష్పత్తి రుణాత్మకమని వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ పి బిందువు అనేది ఏబికి బయట ఉంటుంది, బాహ్యంగా విభజిస్తుంది. కాబట్టి ఇక్కడ నిష్పత్తి ద్వారా ఆ బిందువు అంతరంగా విభజిస్తుందా, బాహ్యంగా విభజిస్తుందా అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో బిందువు అయిపోయింది కదా. ఇప్పుడు బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుందో తెలుసుకున్నాం కదా. అట్లే అక్షం కూడా ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కూడా తెలుసుకోవచ్చు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏబీలను కలిపే రేఖాఖండాన్ని x అక్షము విభజించే నిష్పత్తి, x అక్షము అంటే -y1:y2 అనుకోవాలి. అదేవిధంగా y అక్షం విభజించే నిష్పత్తి -x1:x2 అనుకోవాలి. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఈ చాప్టర్లో స్టార్టింగ్ మనకు వచ్చినటువంటి ఈ ఫార్ములాసు, మధ్య దూర ఫార్ములా, విభజన ఫార్ములా, మధ్య బిందువు ఫార్ములాసు, తర్వాత బిందువు విభజించే నిష్పత్తి, అలాగే అక్షాలు విభజించేటటువంటి నిష్పత్తి గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. సో దీని కంటిన్యూవేషన్ మళ్ళీ ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులోపల ఉన్నాయి. సో కాబట్టి దీని కంటిన్యూవేషన్ మళ్ళీ ఈ క్లాసు అయిపోయిన తర్వాత దీనికి జోడించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయగలరని కోరుతా ఉన్నాను. ఇంకా ముందు మంచి టాపిక్లకు సంబంధించినటువంటి లెసన్స్, యూనిట్స్ తోటి, షార్ట్కట్ ఫార్ములాస్ తోటి మీ ముందుకు వస్తాను. మీ సిఎస్ రెడ్డి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి సైకాలజీ, MEED, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు. థ్యాంక్ యూ.